హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. ఈ వీకెండ్లోనో ఖచ్చితంగా ఈ మూవీ చూసేయండి. అదే రజాకార్ మూవీ. మూవీ గురించి చెప్పుకునే కంటే ముందు నా గురించి చెప్పుకోవాలి. మాది కొత్తగూడెం, తెలంగాణలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈ తెలంగాణ సాయుధ పోరాటం గురించి నాకు తెలుసు. చిన్నప్పుడు మా తాత చెప్తుండేలే, కానీ నేను ఎప్పుడు ఈ తెలంగాణ యోధుల గొప్పతనం ఏ పాఠ్య పుస్తకాల్లో చదివింది లేదు. కనీసం మనకు తెలుసుకునే వెసులుబాటు కూడా ఇవ్వలేదు. కానీ ఈ మూవీ చూసాక చాలా విషయాలు తెలిసాయి. ఒక సజెషన్, ఈ మూవీ రాత్రిపూట అస్సలు చూడొద్దు. ఎందుకంటే మన బీపీ హై అయ్యి బ్లడ్ బాయిల్ అయ్యి అసలు రాత్రి నిద్ర పట్టదు. అండ్ ఈ మూవీ తీసిన డైరెక్టర్, రాసిన రైటర్ యాట సత్యనారాయణ గారికి సెల్యూట్ సార్. ఎంత రీసెర్చ్, ఎంత హార్డ్ వర్క్ చేస్తే గానీ ఇంత మంచి అవుట్పుట్ బయటికి రాదు. రాంజిగోండు తిరుగుబాటు, 1000 ఊరిల మర్రి, ఎలగందల కరీంనగర్ అయింది, పాలమూరు మహబూబ్ నగర్ అయింది, ఇందూరు నిజామాబాద్ అయింది. వీటన్నిటిని ఎదిరించాలనుకోవడం, ఉర్దూను మాతృభాష చేయాలనుకోవడం, పాకిస్తాన్ రాజకీయం, చావు పన్ను సీను, ఇట్లాంటివి ఎన్నెన్నో, బత్తిని మొగులయ్య, చాకలి ఐలమ్మ, ఇంకా నరసింహారెడ్డి, రాజిరెడ్డి, మన నెహ్రూ అసమర్థత, బట్టలిప్పి బతుకమ్మ ఆడిపించడం, ఇట్లాంటివి అసలు మున్షి ఉన్ను పటేల్ మధ్య డిస్కషన్స్, ఆపరేషన్ పోలో, చరిత్రను ఎక్కడా వదిలిపెట్టలేదు. మొత్తం కళ్ళకట్టినట్టు చూపించారు. ప్రతి సీను, ప్రతి ఫ్రేము ఎక్సలెంట్ ఉంటుంది. దేశం మొత్తం స్వాతంత్రం అనుభవిస్తున్న టైంలో తెలంగాణలో మాత్రమే రజాకార్ చేసిన ఆకృత్యాలు, నీచమైన పనులు, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు సినిమాలో. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఆ రజ్వీ క్యారెక్టర్ చేసిన అతను, అనసూయ పటేల్ క్యారెక్టర్ చేసిన అతను, బాబీ సింహ, అందరూ ఎక్సలెంట్ స్పెల్ బాండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే నమ్మరు. సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ బాగున్నాయి. మ్యూజిక్, సాంగ్స్ అయితే ప్రతి సాంగ్కి, ప్రతి సీన్కి గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని సీన్స్ అయితే అసలు చూడలేం. ఈ సినిమాను అందరూ చూడాలి. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ చూడాలి. ఇంకోటి ఏంటి అంటే, నార్మల్ సినిమాలు చూసి ఎంజాయ్ చేసి, అంటే అట్లాంటి మూవీసే ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటి మూవీస్ చూసి ఎంజాయ్ చేయలేరు, అంతగా నచ్చవు. కానీ నిజాలు తెలుస్తాయి. ఇంకోటి, పోరాటం మనకు కొత్త కాదు. అప్పటి నిజాం నుండి ఇప్పటి రాజకీయ నాయకుల వరకు. జై తెలంగాణ.